హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం అనమాట. ఈరోజు మా ఒరిషా అత్తమ్మ వాళ్ళందరూ మేమందరం కలిపి ఫ్యామిలీ అందరం కలిపి ఒక పిక్నిక్‌లా మేమందరం ఒక దగ్గర వంట చేసుకుంటున్నాం. ఈ వీడియోలో చూడండి మా ఫ్యామిలీ మొత్తం ఎంత హ్యాపీగా ఉన్నామో. గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ అందరం కలిపి ఇలా ఈ తినేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హాయ్ అండి. ఈ క్రిస్మస్కి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. అయినా ఒరిస్సాలో క్రిస్మస్ చేసుకుంటారో లేదో మీకు చెప్తా లాస్ట్లో. అలానే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మేము ఏం చేసాం, ఎలా హ్యాపీగా టైం స్పెండ్ చేసాం అనేది ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం రండి. అత్తమ్మ మమ్మల్ని ఈరోజు పిలిచారనమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నేనైతే వెళ్తున్నా, మీకు చూపిస్తా. నేనైతే ఇంటి దగ్గర పూజలు అవి చేసుకొని అన్నం నాకు తెలీదు, అత్తమ్మ పిలిచినట్టు అన్నం కూడా వండేసిన, కానీ అత్తమ్మ పిలిచిందనమాట. వెళ్తున్నా అలానే. చల్ తూ. అత్తమ్మ పిలిచిందనమాట. అత్తమ్మ మళ్ళీ మా ఒరిషా అత్తమ్మ అదే మా మరిది గారికి జాబ్ వచ్చిందనమాట. చాలా రోజుల నుంచి మమ్మల్ని ఎవరిని పెళ్ళలేదు. అందుకనేసి ఈరోజు మా ఫ్యామిలీ అందరూ కలిపి ఒక దగ్గర, అంటే ఒక పిక్నిక్ లాగా అనమాట, మంచిగా ఒకే దిక్కున వండుకొని ఫ్యామిలీ అందరం కూడా కలిపి ఉండడం చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు చూసేద్దరు మా ఒరిషా అత్తమ్మ, అంటే ముగ్గురు అత్తమ్మలు అనమాట, నాకు చిన్నత్తలు పెద్దత్తలు అనమాట. అందరూ కలిపి ఈరోజు ఒక్క దగ్గరే భోజనం వండుకొని తినడం మీకు చూపిస్తా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసేద్దాం రండి. ఇది చిన్నత్తమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఈ అత్తమ్మ వాళ్ళ ఇల్లు ఎప్పుడు చూపిస్తూ ఉంటా. ఇంకొక అత్తమ్మ ఉంది చూసారాగా అక్కడ అనమాట, ఇంకా ఆ పక్కన అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాము. మా ఒక అత్తమ్మగా అన్నం పొయ్యి మీద పెట్టిందంటే ఇక్కడ అన్నం ఉంది అని అంటుందన్నమాట నన్ను. ఇంకొక అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏమో కూర వండుతున్నారు. అందరూ కలిపి ఒకే దిక్కున మంచిగా ఉంటుందన్నమాట. ఫ్యామిలీ మొత్తం అందరూ వేరువేరుగా ఉన్నప్పుడు ఏమో చూసారుగా స్టార్ట్ అవుతుందన్నమాట. వంటలన్నీ రెడీ చేస్తున్నారు. అత్తమ్మ అయితే పెద్ద అత్తమ్మ అయితే వంట చేస్తున్నారు అన్నమాట. చేపల కర్రీ చేస్తున్నారు. చికెన్ తినని వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా ఇక్కడ అదే 2-3 ఉన్నారన్నమాట చికెన్ తినరు వాళ్ళు. వాళ్ళ కోసం అనేసి చేపలు, అలానే కాలీఫ్లవర్, బంగాళదుంప వేసి వాళ్ళ చేపల కర్రీ వండుతున్నారు. అలానే చికెన్ తినే వాళ్ళకి చికెన్. ఇక్కడైతే ఉల్లిపాయలు అవి కోస్తున్నాను. నేనైతే అల్లం కోసి నా వీడియో తీయమని మా ఆడపడుచుకి ఇచ్చానమాట. తన షార్ట్ వీడియోలా తీసింది. లాంగ్ వీడియో తీయమంటే అందరూ అలానే తీస్తూ ఉంటారు. నాకు వీడియో ఎవ్వరూ సరిగా నాడింగా తీయరనమాట. మా మామయ్య గారు అనమాట, వీళ్ళ అబ్బాయి పెద్దబాబు కూడా ట్రై చేస్తున్నారు, కానీ పెద్దబాబుకి ఇంకా రాలేదు. చిన్నబాబుకి అయితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. దానివల్ల మేము అందరం కలిపి ఫ్యామిలీ మొత్తం కూడా కలిపి అందరూ ఒక దగ్గరే తింటున్నాం అనమాట. మా బాబు కూడా ఇక్కడ చూద్దాం, లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో. మేమందరం ఎంత ఫ్యామిలీ మొత్తం ఈ వీడియోలో కనిపిస్తారు మీకు. మా బావగారు వాళ్ళ బాబు అనమాట, చిన్నబాబు. మా అమ్మ అంటున్నాడు అనేసి గున్బాబు ఏం చేస్తున్నాడు, మా అమ్మని నా దగ్గరికి వచ్చేస్తున్నాడు అనమాట. అత్తమ్మ అయితే చేపల కర్రీ అయిపోయింది, చేసేసింది చికెన్ కర్రీ కోసం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కదా చికెన్ కర్రీ అంటే వీళ్ళకి ఎక్కువగా. అందుకే నేను అల్లం కోసం నా చేయి కోసేసుకున్నాను అనమాట. చూసారుగా నన్ను అయితే మా అమ్మ అంటున్నాడు అనమాట చిన్నబాబు. మా అత్తమ్మ అదే మా తోటకోళ్ళ వాళ్ళ బాబు ఉన్నాడుగా, మా అమ్మ అంటున్నాడు అనేసి చిన్నబాబు నేను కొడతా నిన్ను అంటున్నాడు అనమాట. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా ఫ్యామిలీ మొత్తం ఎంత హ్యాపీగా, మేము ఎంత మంచిగా ఉన్నామో. వేరువేరుగా ఉన్నప్పుడు ఏమో తెలియదు, కానీ ఇలా అందరం కలిసి ఒక దగ్గర వండుకొని తినేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలా నేను నచ్చితే సపోర్ట్ చేయండి, కొంచెం మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. गुनू आज माँ कौन दौची खाइते इकन इकन మా అత్తమ్మ అయితే ఇక్కడ చేపల కర్రీ వండేసింది. కాలీఫ్లవర్ వేసి అనమాట. చాలామంది అత్తమ్మ వాళ్ళు, నేను కాదు, మా అత్తమ్మ వాళ్ళు ఇంతకుముందు అంటే ఎవరు చికెన్ అది తినేవారు కాదంటే ఇక్కడ వాళ్ళు ఉన్నారనమాట. అంటే మా మామయ్య గారు వాళ్ళ పీసీ, అదే వాళ్ళ పీసీ ఎవరు నాకు తెలీదు, వాళ్ళ చుట్టాలు ఉన్నారన్నమాట, వస్తున్నారు. వాళ్ళు చికెన్ అది తినరు, వాళ్ళు ఓన్లీ
చేపల కర్రీ అనగానే తింటూ ఉంటారనమాట. చికెన్ తినరు, మటన్ తినరు, ఏమీ తినరు. ఇంకా ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారనమాట ఒరిస్సాలో. చికెన్ తినేవాళ్ళు కాదంట ఫస్ట్లో. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడికి వచ్చిన కొత్తలో కూడా వాళ్ళు చికెన్ తినేవారు కాదంట. అలా అలవాటు చేసుకున్నారని తప్పించి మా మామయ్య గారు అయితే చికెన్ కర్రీ వండుతున్నారు. బంగాళదుంపలు ఫ్రై చేశారు కదా ఫస్ట్ చికెన్ కర్రీ కోసమని. చికెన్లో బంగాళదుంపలు వేసుకుంటాం కదా, ఒరిస్సా అంటే బంగాళదుంపలు ఉండాలి. అలానే బాబు అనమాట ఫ్రై చేసిన బంగాళదుంపలను తీసుకొచ్చి తింటున్నాడు. అలానే మా మామయ్య గారు అయితే వంట చేస్తున్నారు, బాగా వండుతారు. కాలీఫ్లవర్ వేసి ఇగో చూడండి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ కర్రీ అనమాట. తర్వాత ఏమో సలాడ్ అనమాట. తర్వాత ఇవి ఇంకా ఈ మూడు అనమాట. చికెన్ కర్రీ తినని వాళ్ళకి చేపల కర్రీ. తర్వాత అయితే మా మామయ్య గారు అయితే చాలా బాగా వండుతారు అనమాట. ఇలా అయితే కలిపి చక్కగా కూర వండడం అయితే చూపించలేదు, కానీ ఫ్యామిలీ అంతా ఇలా బాగుంటుంది కదా అని ఈ చిన్న వీడియో వైరల్ అవ్వకపోయినా పర్వాలేదు, ఎవరో చూస్తారని కాదు. కానీ ఇవన్నీ వీడియోస్ ఎప్పుడైనా చూసేటప్పుడు మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎవరైనా ఇప్పుడు మా పెద్ద ఒక ఆవిడ లేరనమాట, ఆవిడ చనిపోయారు కదా. ఇప్పుడు ఆవిడ లేకపోయినా కానీ ఆ వీడియోస్ అన్నీ చూసుకుని ఉండే చాలా హ్యాపీగా ఉంటుంది. అలానే మా మామయ్య గారు అయితే వంట చేసేసారు. మా ఆడపడుచు అనమాట, చూపిస్తా. ఇగో ఇక్కడైతే అన్నం ఉడుకుతుందిగా, ఈ అత్తమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. అందరూ చాలా హ్యాపీగా ఉంది. ఆ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను కూర్చొని ఉండిపోయా. అంతలోకే అత్తమ్మ వాళ్ళు కర్రీ అది చికెన్ కర్రీ వంట అయిపోయింది, అన్నీ అయిపోయి సలాడ్ కూడా అన్నీ రెడీ అయిపోయిందనమాట. ఇగో పెరుగు వేసి కలుపుతున్నాడు అనమాట మా మరిది గారు. పెద్దోడు అనమాట, చిన్నోడికి జాబ్ వచ్చింది, పెద్దోడు అనమాట. పెద్దోడికి కూడా ట్రై చేస్తున్నారు చదువు, పాపం అంటే చదువు అయిపోయింది, ట్రై చేస్తున్నారనమాట. త్వరగా చిన్నోడికి వచ్చింది కానీ పెద్దోడికి కొంచెం రాలేదు, లేట్. అందరికీ ఒకేసారి రావాలని ఏమి ఉండదుగా, టైం ఉంటేనే అందరు ఇప్పుడు అన్నట్లకి కూడా టైం ఉంటేనే కదా ఏదన్నా. అన్నానికైతే కూర్చున్నారు, పిల్లలే ఫస్ట్ కూర్చున్నారు. మా చిన్నోడికి ఏమో ప్లేట్ ఇస్తే ఆ ప్లేట్ చింపేసి బయట పాడేసి వచ్చేస్తున్నాడు. ఇలా ఉంటుందన్నమాట పిల్లలతో. నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రాకపోతులోడికి మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి అనమాట. అంటే వంట అయిపోయింది, కంప్లీట్గా చేసేసుకున్నారు, అన్నం అయిపోయింది. అలానే కూర్చొని కూడా అన్నం తింటున్నారు. చికెన్ కర్రీ అయితే ఇగో మా మామయ్య గారు అయితే ఎంత కలర్ బాగుందనమాట, చికెన్ టేస్ట్ కూడా బాగుంది. అలానే వంట అయిపోయింది, తింటున్నారు అందరూ కూడా. మా ఫ్యామిలీ వాళ్ళే, అంటే పై వాళ్ళందరికీ కాదు, ఓన్లీ మా ఫ్యామిలీ వాళ్ళకి. అలానే పెద్దవాడు చనిపోయారు కదా, మా తాతయ్య గారు అనమాట. ఈయన కూడా ఎప్పుడు వెళ్తారో తెలియదు, పాపం కళ్ళు కనిపించట్లేదు, నడలేకపోతున్నారు. కానీ అలానే మంచిగా మాకు సపోర్ట్ చేస్తూ, అలానే మంచిగా మాకు తెలియని విషయాలన్నీ చెప్తూ మంచిగా ఉన్నారనమాట. ఇంకా ఆయన కూడా ఎన్ని రోజులు ఉంటారో ఏంటో తెలియదు. నడవలేకపోతున్నారు, అలానే కళ్ళు కూడా కనిపించట్లేదు అనమాట. అలానే అందరూ కూడా కూర్చొని తింటున్నారు. మా ఫ్యామిలీ అనమాట, మొత్తం కూడా మా ఫ్యామిలీయే. అంటే ఎవరి కాలంలో వేరేగా ఉంటున్నాం తప్పించి మా ఫ్యామిలీ అంటే చిన్నత్త పెద్దత్తలు అందరూ అనమాట. చికెన్ కర్రీ అయితే చూసారుగా, చక్కగా కొంచెం అక్కడికి పట్టుకెళ్ళారు. అలానే ఇగో కూర్చొని తింటున్నారు అందరూ. అలానే ఇక్కడైతే ఇగో మా తాతయ్య గారు అనమాట, వయసు అంటే ఈయన కన్నా చిన్నవాళ్ళు కూడా చనిపోయారు. అలాగనంటే ఈయన కూడా చనిపోవాలని అనుకోకండి, కానీ ఏమో తన వయసు ఇంకా ఉంది కాబట్టి మంచిగా నడుస్తున్నారంటే ఇప్పుడిప్పుడే కొంచెం నడలేకపోతున్నారు, కళ్ళు కనిపించట్లేదు అంటున్నారు. కానీ మా పెద్ద ఆయన మీనైతే అంతకన్నా చిన్నవాళ్ళు కూడా చనిపోయారు. ఇప్పుడు మా ఆయన మాత్రం, ఆ తాతయ్య గారు మాత్రం అలానే ఉన్నారు. చాలా మంచిగా వాళ్ళ చెల్లి అనమాట వీళ్ళు, ఈవిడ కూడా ఆవిడ చెల్లి. వీళ్ళైతే కూర్చొని తింటున్నారు అనమాట. మా తోటకోడలు బాబుని ఎత్తుకుంది కదా తను అనమాట, ఆవిడ మా ఆడపడుచు. అలానే నేను ఇక్కడ కూర్చొని తిందామని ప్లాన్ వేస్తున్నా, ఇక్కడ కూర్చుంటున్నాను. నేనైతే ఆకలేస్తుంది అనమాట. అత్తమ్మ తెలియదు కానీ నేను తినేస్తున్నా. అత్తమ్మ వాళ్ళు నుంచున్నారు. వీళ్ళిద్దరూ ఎవరో తెలిసే ముసలావుళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళిద్దరూ ఇప్పుడు ముసలాయన అనేసి, అదే మా పెద్ద ఆయన అనేసి అన్నాను చూసారా, తాతయ్య గారు అనేసి, వాళ్ళ చెల్లెళ్ళు అనమాట. వాళ్ళిద్దరూ ముగ్గురు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. అలానే మా ఆడపడుచు నేను ఒక ప్లేట్లో తిందామని ఇటు సైడ్ వచ్చామంటున్నా, ప్లేస్ లేదు కదా, అందరూ ఒక దగ్గర కూర్చొని తింటున్నాం కదా అన్నట్టుగా నేను మా ఆడపడుచు ఒకే ప్లేట్లో తింటున్నాం. మా చిన్న ఆడపడుచు అనమాట తిన్నాం. ఆకలి అయితే ఫుల్గా వేస్తుంది అనమాట. మార్నింగ్ ఏం తినలేదు, నేను పూరి తిన్నాను కానీ 2 అయిపోయింది తినడానికి ఆ రోజు. అలానే అత్తమ్మ అనమాట,
తింటున్నాం అందరం కలిసి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అలానే వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే సపోర్ట్ చేయండి. బంగాళదుంప కర్రీ, అలానే కాకుడి సలాడ్ అనమాట. ఏ కూరలు వండినా కానీ ఇక్కడ ఏ ఫీస్ట్ చేసుకున్నా కానీ సలాడ్ మాత్రం ఉండాలి. అలానే తింటున్నాం మంచిగా. పెరిగేశారు కదా, పుల్లగా ఉండి నాకు చాలా చాలా నచ్చిందనమాట. ఫుల్ హ్యాపీగా ఉంది. నేనైతే లాగించేస్తున్నా, అలానే మా ఆడపడుచు కూడా అందరూ కూడా తింటున్నాం అనమాట. సైడ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్, అంటే ఆడపడుచు కానీ తర్వాత తోటికోడలు కానీ అందరూ ఒకే ప్లేట్లో తింటారనమాట. అన్న తమ్ముళ్ళు కానీ తండ్రి కొడుకులు కానీ అందరూ కూడా ఒకే ప్లేట్లో తింటూ ఉంటారు. అలానే మొత్తం కలిసి అందరూ హ్యాపీ, అందరూ నవ్వుకుంటా తింటున్నారు. అత్తమ్మ వాళ్ళ ఫంక్షన్ కాబట్టి అత్తమ్మ తినకుండా మేము అందరం తినేస్తున్నాం. పాపం నాకు తీయి అనేసి అలా కూర్చొని స్టైల్ ఇస్తుంది అనమాట, తీయమంటుంది వీడియో. లాస్ట్లో మేము అందరం అయితే తినేసాం. తర్వాత ఇంకా ఉన్న వాళ్ళు అత్తమ్మ వాళ్ళు తింటున్నారనమాట. అలానే అయిపోయిందంటే తీసుకొచ్చేస్తుంది ఇంకా. అలానే ఇక్కడ మా వారనమాట. అలానే ఇప్పుడు జాబ్ చేసే మా మరిది గారు అన్నాను కదా, ఈ అబ్బాయి అని అనమాట, జాబ్ చేస్తున్నాడు. తర్వాత మా వారు కూడా కూర్చొని తింటున్నారు లాస్ట్ అనమాట. ఇంకా అందరు తినేసిన తర్వాత అందరికి పెట్టిన తర్వాత వీళ్ళు తింటున్నారు అనమాట. అయిపోయింది చక్కగా, అన్నీ అయిపోయినాయి. మా పెద్ద వీళ్ళ అన్నయ్య అనమాట, తనకి కూడా వస్తుంది. అందరికీ ఒకేసారి రావాలంటే గవర్నమెంట్ జాబ్ అందరికీ వెంటనే రాదుగా, తను ట్రై చేస్తున్నాడు. అలానే ఇక్కడైతే మేము కూర్చున్నాము. అత్తమ్మ చేయి బాగోదనమాట, మళ్ళీ అత్తమ్మ పని అంతా వదిలేస్తే మళ్ళీ తను ఫీల్ అవుతుంది కదా అని తినేంత వరకు కూర్చున్నాము. పని అంతా అయిన తర్వాత అత్తమ్మ కొంచెం కూర ఇచ్చిందనమాట, చికెన్ కర్రీ. పిల్లలకి మా గున్నుబాబుకి అయితే చికెన్ అంటే చాలా ఇష్టం. చికెనే కాదు, మటన్ అన్నా కూడా చాలా ఇష్టం. చూసారుగా, అస్సలు నాకు ఇవ్వనంటున్నాడు. తింటాడు, ఒకటో రెండో తింటాడేమో, ఉన్నాయన్నీ పాడేస్తాడు. అలానే ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఈ వీడియోలో ఏం అర్థం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే జాయింట్ ఫ్యామిలీ అంటే నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. ఎంత హ్యాపీగా ఈరోజైతే ఇలా చాలా సంతోషంగా జరిగిపోయింది. అలానే నేనైతే మా ఇంటి దగ్గర ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, దానికోసం అన్నం పట్టుకెళ్తున్నా. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.